ఎన్నో రకాల వైద్య సేవలు ఒకే చోట. ఆకర్షణీయమైన హెల్త్ ప్యాకేజీలు కలవు. అన్ని రకాల ఎమర్జెన్సీ కేసులు, యాక్సిడెంట్ కేసులు అన్ని వేళలా చూడబడును. అను హాస్పిటల్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కర్ణాటి రామ్మోహన్ రావు మున్సిపల్ హై స్కూల్ వెనుక, కోవెలమూడివారి వీధి, సూర్యారావుపేట, విజయవాడ. హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ అను హాస్పిటల్కి చెందిన డాక్టర్ కేవీ రవికుమార్, పీడియాట్రిక్ సర్జన్ మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. నమస్కారం సార్. సార్, ప్రధానంగా అంటే పుట్టిన పిల్లల్లో వచ్చే జీర్ణకోశ వ్యాధుల గురించి వివరించండి సార్. ఈ చిన్నపిల్లల్లో ఏంటంటే పుట్టినప్పుడు యాక్చువల్గా అందరికీ బిడ్డ పుట్టినప్పుడు వాళ్ళకి వచ్చే ఆనందం అండ్ చాలా వర్ణనాతీతం. దాంతోపాటు కొంతమందికి ఏంటంటే కొన్ని ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అంటే ఈ అన్ని అవయవాలు సవ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆనందాన్ని ఆస్వాదించగలుగుతాము. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని అంటే తల్లి గర్భంలో పిండ దశలో ఉండగానే కొన్ని ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. దానివల్ల అవయవాలన్నీ సక్రమంగా తయారవు అనమాట. అంటే ఉదాహరణకి అంటే అన్నవాహిక అనేది తయారవ్వకపోవడం, నెక్స్ట్ ఈ డ్యూయోడనమ్ చిన్న పేగు మొదటి భాగం తయారవ్వకపోవడం, లేకపోతే చిన్న పేగు మధ్య భాగం తయారవ్వకపోవడం, జెజనల్ ఎలక్ట్రిసిటీ అంటాము, లేకపోతే చివరికి అంటే మలద్వారం లేకపోవడం, ఇలాంటి సమస్యలు పుడుతూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళు పుట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకి అంటే వచ్చిన ఇబ్బందిని బట్టి వాళ్ళకుండే ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. సో ఈ అన్నవాహిక తయారవ్వకపోవడం అలాంటి వాటిలో ఏంటంటే మనకి కొంచెం తల్లి కడుపులో ఉన్నప్పుడు కొన్ని హింట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వాటిలో ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు స్కానింగ్ అది చేసినప్పుడు ఏంటంటే ఉమ్ము నీరు అది ఎక్కువగా ఉండటం. ఎందుకంటే ఉమ్ము నీరు అనేది మనకి బిడ్డ తయారు చేసే యూరిన్, నెక్స్ట్ తన తాగగా మిగిలింది అది బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఏంటంటే ఉమ్ము నీరు మెయింటైన్ అవుతుంది అనమాట. సో ఇది అన్నవాహిక తయారవకపోవడం వల్ల ఏంటంటే మనకి ఆ ఉమ్ము నీరు అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో పాలిహైడ్రామినేస్ అంటాము. సో అలా ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ పుట్టిన వెంటనే పాప అంటే కొంచెం ఆయాసపడడం, కొంచెం సొంగలకు కట్టుకోవడం అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి చిన్నపిల్లల డాక్టర్ వాళ్ళకి ముక్కులోంచి పైప్ అది పాస్ చేసి చూస్తారు. వీళ్ళు ఏంటంటే అది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరుగుతూ వెనక్కి వచ్చేస్తుంది అనమాట, కడుపులో వరకు వెళ్ళదు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఎక్స్రే తీసినప్పుడు అది కాయిల్ అవుతూ కనిపిస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఆ కండిషన్ ఉన్నట్టు మనం గుర్తిస్తాం. ఇంకా రెండోది వచ్చేసి డ్యూయోడనల్ ఎలక్ట్రిసిటీ అంటాం. డ్యూయోడనల్ అంటే కడుపు నుంచి బయటకు వెళ్ళి చిన్న పేగు మొదలయ్యే భాగంలో అక్కడ తయారవ్వకపోవడం. వాళ్ళు ఏంటంటే అది ఉన్న ప్రదేశం బట్టి వాంతులు అవుతూ ఉంటాయి. పాలు మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే వాళ్ళకి కక్కేయడం మొదలు పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు పసరు వాంతులు కింద అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు ఏంటంటే మామూలుగా పసరు లేకుండా వాంతులు అవుతూ ఉంటాయి. సో పుట్టినప్పుడు ఏంటంటే పుట్టినప్పుడు వాళ్ళకి అంటే ఆ కండిషన్ అంటే పసరు వాంతులు అవుతున్నాయా లేకపోతే మామూలు వాంతులు అవుతున్నాయా అన్న దాన్ని బట్టి వాళ్ళకి అంటే పరీక్షలన్నీ కొన్ని చేసుకుని వాటిని గుర్తించడం జరుగుతుంది అనమాట. అంటే డై స్టడీస్ అంటాము. ఎంతవరకు పేరు తయారైందని బట్టి మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇంకా కిందకు వస్తేనంటే చిన్న పేరు తయారవ్వకపోవడం, జెజనల్ ఎలక్ట్రిసిటీ అంటాం. హలో, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. సార్ నాది మా అమ్మాయి వచ్చేసి మ్యాండ్రిగన్ సార్ మాది. చెప్పండి. మేము వచ్చేసి పుట్టినప్పుడు అమ్మాయి బాగానే ఉంది సార్, గర్భిణీతో 3 kg దాకా ఉంది సార్. ఓకే. తర్వాత ఏం జరిగిందంటే సార్ ఒక 6 నెలల తర్వాత సరిగ్గా పాలు దాక ఇది అని చెప్పేసి అనంతపూర్లో చూపించాం సార్. ఓకే. అనంతపూర్లో చూపించిన తర్వాత వాళ్ళు అన్నారు బాగా సీరియస్ గా ఉందమ్మా, పాపకి బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి సార్ తీసుకెళ్ళి బెంగళూరు తీసుకెళ్ళాం సార్. ఓకే. బెంగళూరు స్టేట్ జాన్ హాస్పిటల్ ఉంది సార్. తేజ హాస్పిటల్, సెయింట్ జాన్స్ హాస్పిటల్. సెయింట్ జాన్స్ హాస్పిటల్. ఓకే. సెయింట్ జాన్ హాస్పిటల్ దాంట్లో తీసుకెళ్ళాం సార్. దాన్ని తీసుకెళ్ళిన తర్వాత పాపను ఐసీలో పెట్టారు సార్. ఐసీలో పెట్టిన తర్వాత మ్యాంటింగ్ వల్ల వచ్చిందని ఒక డాక్టర్ చెప్పారు సార్. ఓకే. ఇంకో డాక్టర్ ఏమన్నా సార్ అమ్మాయి మనం తినే ఆహారం యూరిన్ ద్వారా వెళ్ళిపోతుందండి, ఆ కిడ్నీలో సాల్ట్ అనేది ఆగట్లేదు, ఆ యూరిన్ ద్వారా వెళ్ళిపోయేది ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడు అమ్మాయి బాగా పికప్ అవుతుంది అని చెప్పారు సార్. ఓకే. అది తర్వాత వాడుతున్నాం సార్. అమ్మాయికి ఏమో ప్రాబ్లమ్స్ అసలు తేడా కనిపెట్టలేదు సార్. ఓకే. ఓకే. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఇంకా డీటెయిల్స్ అయితే కావాలి. బట్ ఒక పాసిబిలిటీ ఏంటంటే రీనల్ ట్యూబులర్ ఎసిడోసిస్ అంటాము. దాంట్లో ఏంటంటే మన కిడ్నీలకు సంబంధించి బేసికల్గా కిడ్నీ ప్రాబ్లం అది. దాంట్లో కాన్సన్ట్రేషన్ మెకానిజం అనేది సరిగ్గా ఉండదు. సో అలాంటివి ఏంటంటే పుట్టుకతో వచ్చి కొన్ని వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది, కొన్ని వాటికి ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే చేయగలము. అంటే పర్మనెంట్ క్యూర్ అనేది ఉండదు. సో అది అండ్ వాళ్ళు అంటే డెఫినెట్గా ఏంటంటే మీరు రెగ్యులర్గా ఫాలో అప్ అవుతూ
దానికి సంబంధించిన మెడిసిన్స్ అవి వాడుకుంటూ ఎప్పటికప్పుడు డోసెస్ ఉంటాయి, దానికి సంబంధించిన డోసెస్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటేనే మనం దానికి నిలబడగలుగుతాం అన్నమాట. కొన్నాళ్ళ పాటు మందులు ఆపేస్తే మళ్ళీ ఆ కండిషన్ మళ్ళీ మొదటికి రావడం, మళ్ళీ లేకపోతే యూరిన్లో ఇన్ఫెక్షన్స్ రావడం, జ్వరం రావడం, లేకపోతే బాగా నీరసం అయిపోవడం, శరీరంలో వాటంతో బయటకు వెళ్ళిపోవడం అలాంటి లక్షణాలు ఉండొచ్చు. బట్ ఏంటంటే ఇది అంటే టీవీ దగ్గర చూసి చెప్పే కండిషన్ కాదు. మీరు ఎవరైతే డాక్టర్ని సంప్రదిస్తున్నారో వాళ్ళని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటుంటే వాళ్ళు మీకు అంటే ఫర్దర్గా ఎలా ఉంటుంది అలాంటి సమాధానం చెప్పగలుగుతారు అన్నమాట. అదే సార్, వాళ్ళు కనీసం అంటే 2 years వరకు అమ్మాయి కూడా అసలు బరువు పెరగలేదు సార్. అవును. తర్వాత ఇప్పుడు కొంచెం అమ్మాయి నడవడం కానీ కొంచెం నడుస్తుంది సార్, బాగా నడుస్తుంది, కొంచెం పికప్ ఉంది, లావ్ అవట్లేదు సార్, వెయిట్ అనేది పెరగట్లేదు, మాట కూడా రావట్లేదు సార్. అదే మైల్ స్టోన్స్ అనేవి డిలే అవుతాయండి. అంటే మనం పెరగాల్సిన వయసులో వాళ్ళ లక్షణాలు అవి సరిగ్గా రాకపోవడం, లేకపోతే ఆ వయసుకి సంబంధించిన ఎదుగుదల సరిగ్గా లేకపోవడం అనేది జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో దానికి కారణం ఏంటనేది తెలిస్తేనే దాన్ని బట్టి అంటే ఎంత ఎదుగుదల ఉంటుంది. కొంతమందిలో మెదడు సరిగ్గా ఎదుగుదల ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే మనకి వాళ్ళు చాలా కాలమైనా సరే చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా కొన్నిసార్లు జన్యుపరమైన కండిషన్స్ ఉన్నప్పుడు కూడా మనకు కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. సో ఇదైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ అన్ని మనం కంప్లీట్గా చదివిన తర్వాత కానీ మనకంటే దానికి ఎలా ఉంటుంది అనేది చెప్పడం అనేది సాధ్యం కాదండి. ఇక్కడ స్క్రీన్ మీద ఒక నెంబర్ టెలికాస్ట్ అవుతుంది సార్, 2438889. అక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి సార్, బ్లూ కలర్ లో 2438889. ఆ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి సార్. ఓకే సార్. సార్ మనం చిన్న పేగు గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు చిన్న పేగు తయారు కావడం అండి అలాంటిది ఏంటంటే దాంట్లో కూడా అంటే పట్టుబురం రావడం, నెక్స్ట్ పచ్చరవంతులు అవడం, నెక్స్ట్ ఏంటంటే ఈ మట్టు అంటారు కదా, మట్టు అనేది సరిగా అవ్వకపోవడం అనేది ఉంటుందన్నమాట. సో అలాంటి కండిషన్లో మనకి ఎక్స్రే తీసుకుని దాంట్లో ఉన్న లక్షణాలు బట్టి అవసరమైతే వేరే పరీక్షలు చేసుకుని ఆ పేగు సరిగా తయారు కాలేదని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత మనం అవసరమైతే ఈవెన్ పురిటి పిల్లల్లో కూడా మనం ఆపరేషన్ చేసి సరి చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇంకా వస్తే ఏంటంటే ఇంకా కిందకి వస్తే మలద్వారం కూడా తయారవ్వకూడదు కాల్ చేద్దాం సార్. హలో హలో సార్, మీ టీవీ సౌండ్ తగ్గించండి సార్. సార్ మీ టీవీ సౌండ్ తగ్గించి మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. మా బాబుకి వచ్చి 6 నెలలు సార్. చెప్పండి. అయితే బాబుకి పాలు తాగట్లేదు సార్, పాలు తాగక బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్, అసలు తల్లిపాలు రొమ్ముని ఎదిరిచ్చేస్తున్నాడు సార్ మా బాబు. ఓకే, అంటే ఇప్పుడు ఇది రీసెంట్గా వచ్చిందండి, ఇంతకుముందు కూడా మొదటి నుంచి కూడా అలాగే ఉన్నాడా సార్? అడిగి 4 నెలల నుంచి తాగట్లేదు సార్, 4వ నెల నుంచి అసలు పాలు తాగట్లేదు సార్. ఓకే సార్, బాగా తామరగా నోట్లో వచ్చి కలుపుకుంటున్నాడు సార్. ఓకే, అది పాలు కూడా కలుపుకుంటున్నాడు సార్. అంటే మీరు పాలు కాకుండా ఇంకేమైనా ఇస్తున్నారా సార్? బాబుకి పాలు కాకుండా ఇంకేమైనా ఇస్తున్నారా? ఈ అరుగుదలకి ఇస్తున్నాం సార్. అరుగుదల అంటే వేరే ఉన్న అప్పుడు ఘనాహారం కానీ అలాంటివి ఏమైనా మొదలు పెట్టారా? సెర్లాక్స్ పెడతాం సార్, సెర్లాక్స్ పెడతాం సార్. ఓకే, ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు? ఒక 4 రోజుల నుంచి సార్, 4 రోజుల నుంచి పెడతాం. అంటే యూజువల్గా ఏంటంటే అది స్టార్ట్ చేసినప్పుడు అంటే అప్పటి నుంచి మీకు ఇబ్బంది మొదలైందా? సెర్లాక్ కానీ అది మొదలు పెట్టినప్పటి నుంచి కొంచెం ఇబ్బంది ఎక్కువైందండి? కాదు సార్, 4వ నెల నుంచి సార్, 4వ నెల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాడు సార్. 6 నెలలు అంటున్నారు, ఇప్పుడు ఒక నెల క్రితం నుంచి మొదలు పెట్టారు. సో అప్పటి నుంచి మీకు ఇబ్బంది పడుతున్నారు అంతేనా? అవును సార్. ఓకే ఓకే, సరే. అంటే మీరు అంటే టైమింగ్స్ ఎలా ఇస్తున్నారంటే అంటే పాలు అంటే సెర్లాక్ అవన్నీ ఎలా చూసుకుంటున్నారు? సెర్లాక్స్ వచ్చేసి పొద్దున పూటలు పెడుతున్నారు సార్, పొద్దున్న 10 ఆ టైంలో సెర్లాక్స్ పెడుతున్నారు సార్. సాయంత్రం పూట్ల 6 ఆ టైంలో సెర్లాక్స్ పెడుతున్నారు సార్. ఓకే, మరి పాలు ఎప్పుడు పడుతున్నారు? పాలు వచ్చేసి ప్రతి 2 గంటలకు ఒకసారి పెడుతున్నారు సార్. అయితే అది పాలు తాగటానికి ప్రభు దగ్గర పెట్టుకుంటున్నాం కానీ ఎదిగిచ్చేస్తున్నాడు సార్, కొద్ది తాగి ఉండేస్తున్నాడు సార్. మీరు అంటే తనకి 2 గంటలకి పెట్టాల్సిన అవసరం లేదండి. యూజువల్గా ఏంటంటే పిల్లలకి వాళ్ళకి అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు అడిగిన దాన్ని బట్టి పెట్టడం బెటర్ అండి. అంటే మనం ఫోర్స్ఫుల్గా 2 గంటలకు ఒకసారి ఇస్తే ఏంటంటే వాళ్ళకి ఇష్టపడరు. సో అది వాళ్ళకి ఆకలినప్పుడు అయితే వాళ్ళు తాగలుగుతారు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇవి బయట ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఏదో తల్లిపాలను ఇష్టపడకపోవడం కానీ లేకపోతే బయట ఫుడ్ ఇష్టపడకపోవడం కానీ ఉంటుంది మొదట్లో. సో అది ఉండి కొద్ది ఏంటంటే అన్నీ అడ్జస్ట్ అవుతాయండి. సో ఓన్లీ థింగ్ అంటే ఫోర్స్ఫుల్గా అంటే 2 గంటలకు మాత్రం ఇవ్వద్దు, తనకు ఆకలి అయినప్పుడు ఇవ్వండి. ఆ ప్రాబ్లం చాలా వరకు తీరిపోవచ్చు మీరు. సరే సార్. ఇప్పుడు లోపల తెవడం అంటారు సార్, తెవడం వల్ల కొంతమంది పిల్లలు పాలు తాగరని కొంతమంది అంటున్నారు సార్, దాని వల్ల నేను ప్రాబ్లం సార్.
తెమడం అనేది యూజువల్గా ఏంటంటే వాళ్ళకి రిఫ్లెక్స్ ఉంటుందండి. రిఫ్లెక్స్ అంటే పాలు కొంత గొంతులోకి వస్తూ ఉంటాయి. అంటే మీరు పాలు పట్టే విధానం కూడా ఇంపార్టెంట్. అంటే పడుకోబెట్టి పాలు తాగించడం మనకి చేయకుండా కొంచెం తల్లి ఒడిలో పెట్టుకుని కొంచెం తల ఎత్తులో పెట్టి పాలు పట్టడం. నెక్స్ట్ పాలు పట్టిన తర్వాత కొంచెం ఎక్కువసేపు భుజం మీద వేసుకుని తేనె పొద్దు వచ్చేటప్పుడు ఉంచడం. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటేనంటే కొంచెం గొంతులో కఫం చేరినట్టు అలాంటివి ఉండడం తగ్గుతుంది అనమాట. ఇంకా చాలాసార్లు అంటే అవునండి, అది ఇదంతా కక్కుకోవడం అంతా ఎందుకంటే వాళ్ళకి రిఫ్లెక్స్ ఉంటుంది. అన్నవాహికను కడుపు అనేది తిన్నగా ఉంటాయి పిల్లల్లో. సో దానివల్ల ఏంటంటే కొంత పాలు అనేది పైకి వస్తూ ఉంటాయి. పైకి వచ్చి కొంచెం అంటే దగ్గు రావడం కానీ లేకపోతే గొంతులో కఫం చేరినట్టు ఉండటం, కొంచెం ఉక్కిరిబిక్కిరి అయినట్టు ఉండడం అలా ఉంటూ ఉంటారు. సో అవునండి, అది గొంతులోకి రావడం వల్ల వచ్చి ఇబ్బందులు అనమాట. సో అందుకని ఒకటేంటంటే ఏం చేస్తారంటే పాలు పట్టే విధానంలో మార్పు చేయండి. రెండోది ఏంటంటే పాలు పూర్తిగా పట్టకుండా మధ్యలో కొంతసేపు ఆపి కొంతసేపు భుజం మీద వేసుకున్న తర్వాత తేనెకి వచ్చిన తర్వాత మళ్ళీ పట్టడం అలాంటి చేయొచ్చు. ప్లస్ రెండోది ఏంటంటే పూర్తిగా 2 గంటలకు కాకుండా కడుపులోని పాలు మొత్తం ఎంటీ అయిన తర్వాత అంటే 3-4 గంటలు టైం ఇచ్చిన తర్వాత పట్టడం అనేది చేస్తే ఈ ప్రాబ్లం చాలా వరకు మీకు రెక్టిఫై అవుతుందండి. ఇది చాలా వరకు ఒక సంవత్సరం వచ్చేటప్పటికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కవర్ అయిపోతాయండి. ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ అను హాస్పిటల్కి చెందిన డాక్టర్ కేవీ రవికుమార్ గారు, పీడియాట్రిక్ సర్జన్ మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. సరే, మనం మలద్వారం గురించి మనం మాట్లాడుతున్నాం సార్. ఇది అంటే తయారీ లోపల ఉన్న చివరిది ఏంటంటే మలద్వారం కూడా తయారు కాకపోవడం. సార్, సో వాళ్ళు ఏంటంటే మలద్వారం దగ్గర వరకు పేగు అనేది చివరకు రాకపోవడం అనమాట. అంటే పేగు వచ్చి అంటే ఎనల్ ఆరిఫైస్ దగ్గర రాకుండా మధ్యలో ఆగిపోతుంది అనమాట. అది అంటే డిఫరెంట్ రీజన్స్ అంటే దానికి సంబంధించిన రక్త ప్రసారం సరిగ్గా జరగకపోవడం వల్ల ఆ భాగం తయారు కాదన్నమాట. అది ఎంతవరకు తయారైందని బట్టి అంటే కొంతమందికి అంటే ఆల్మోస్ట్ చర్మం కింద వరకు వస్తుంది. అలాంటప్పుడు మొదటి దశ అంటే కింద చిన్న ఆపరేషన్ చేసి దారి క్రియేట్ చేస్తాము. లేదు కొంతమందికి పేగు చాలా పై వరకు ఉంటుంది, గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే దశల వారిగా చేయవలసి వస్తుంది. అంటే సుమారు అంటే 3 దశల్లో చేయవలసి వస్తుంది అనమాట. అంటే ముందు పొట్టలో చిన్న పేగు పెట్టి ముందు విరోచనం అవడానికి ఒక దారి కల్పిస్తాము. రెండోసారి ఏంటంటే ఆ దారి కింద దారి తయారు చేస్తాం. మూడోసారి పైన ఉన్న పొట్టలో ఉన్న పేగుని కట్ చేస్తాము. హలో అమ్మా, నమస్కారం అమ్మా. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. నాకు కుడి రొమ్ములోంచి వాటర్ లాగా వస్తుందండి సార్. అమ్మా, మీ వయసు ఎంతమ్మా? 42 సంవత్సరాలండి. అంటే మీరు జనరల్ సర్జన్ కానీ లేకపోతే దానికి సంబంధించిన స్పెషలిస్ట్ ఉంటారండి, వాళ్ళని లేదా లేడీస్ స్పెషలిస్ట్ కానీ కలవండి. లేడీస్ దగ్గర చూపించుకున్నానండి. నేను చూపించుకుంటే టాబ్లెట్స్ రాసిచ్చారు. ఇక్కడ దగ్గర చూపించుకున్నాను, తగ్గలేదు. అది ఒకళ్ళు సర్జరీ చేయాలి అన్నారు. వేరే డాక్టర్స్ ఏమో సర్జరీ అక్కర్లేదమ్మా, మెడిసిన్ ద్వారానే తగ్గుద్ది, అది హార్మోన్ ప్రాబ్లం అని చెప్పారండి. అవునండి. అంటే అది నేను ఏంటంటే చిన్నపిల్లలకు సంబంధించిన సర్జన్ అండి. అంటే దానికి సంబంధించిన పెద్దవాళ్ళకి సంబంధించిన సర్జన్ కానీ లేకపోతే మీరు అన్నట్టు లేడీ స్పెషలిస్ట్ కానీ మళ్ళీ కలిస్తే అంటే లేకపోతే ఎండోక్రైన్ డాక్టర్స్ ఉంటారండి, హార్మోన్ స్పెషలిస్ట్ ఉంటారు. వాళ్ళు కలిసినా మీకు ఒకసారి హార్మోన్ ఏమైనా లోపం ఉంటే వాళ్ళు చెప్పగలుగుతారు. ఆపరేషన్ సంబంధించింది అయితే ఏదో అంటే జనరల్ సర్జన్ కానీ లేకపోతే క్యాన్సర్ సర్జన్ కానీ ఒకసారి కలిస్తే వాళ్ళు మీకు సొల్యూషన్ చూపిస్తారండి. అంటే ముందు ఒకసారి ఆల్రెడీ చూశారు కాబట్టి ఒకసారి ఎండోక్రైన్ డాక్టర్ అంటే ఎండోక్రైన్ స్పెషలిస్ట్ ఒకసారి కలవండి. వాళ్ళు మెడికల్ ప్రాబ్లం కనుక లేదనుకుంటే కనుక ఆపరేషన్ ప్రాబ్లం అని చెప్తే కనుక డైరెక్ట్గా అప్పుడు సర్జన్ కలవచ్చు మీరు. సరే, అదేవిధంగా అంటే బిడ్డ కడుపులో ఉండగా ఒక్కొక్కసారి మనం స్కానింగ్ చేస్తాం. స్కానింగ్ చేసినప్పుడు దాంట్లో ప్రాబ్లం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఆ టైంలో ఆ గర్భాన్ని తొలగించాలా లేకపోతే ఉంచాలా అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది? ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఈ యాంటీనేటల్ స్కానింగ్ అంటామండి. యాంటీనేటల్ స్కానింగ్ అనేది ఇప్పుడు మస్ట్. అంటే చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల కాల్ చూద్దాం సార్. హలో, చెప్పండి సార్. సో చాలా మంది ఏంటంటే స్కానింగ్ ఎందుకు లేదు, డాక్టర్ల కోసం చేస్తున్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అది తప్పండి. అంటే స్కానింగ్ అనేది ఇప్పుడు ప్రతి బిడ్డకి కంపల్సరీ చేయించాలి. అది కనీసం 2-3 సార్లు అంటే యాంటీనేటల్గా ఉన్నప్పుడే అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం స్కానింగ్ చేయడం వల్ల. హలో సార్, నమస్కారం సార్. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. హలో చెప్పండి సార్. ఇది చిన్నపిల్లలకు సంబంధించిందండి సార్.
సార్ స్కానింగ్ గురించి. ఈ స్కానింగ్ అనేది ఈ అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కంపల్సరీ చేయించాలండి. మనకి ఎస్పెషల్లీ అంటే 4 నెలల 5 నెలల్లో చేసే స్కానింగ్ టిఫా స్కాన్ అంటాము. అంటే వాటిలో ఆర్గాన్స్ అనేవి కంప్లీట్గా డెవలప్ అయినా లేదని చెక్ చేసే స్కానింగ్ అండి. దాంట్లో వివిధ లోపాలను మనం చాలా వరకు గుర్తించవచ్చు అనమాట. అంటే గుర్తించి అది ఉన్న సివియారిటీ అంటే ఎంత సివియర్గా ఉంది, అంటే అది ఆ కండిషన్తో బేబీ పుట్టిన తర్వాత మనకి అది మనుగడ సాధిస్తుందా లేదా అనే దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుంటామండి. అంటే కొన్నిసార్లు చాలామందికి ఏంటంటే చిన్న అంటే ఒకవైపు కిడ్నీలో వాపు ఉండటం, కొంచెం తలలో నీరు ఉండటం. హలో 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 సార్, మీ టీవీ సౌండ్ తగ్గించండి సార్. సార్ చెప్పండి మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. హలో. అయ్యేం లేదండి, మా పిల్లకి చెప్పండి. విరోచనం సరిగ్గా అవ్వట్లేదు, అది అని ప్రాబ్లం. ఎంతండి పాప వయసు ఎంతండి? పాప వయసు 4.5 వయసు. 4.5 years. 4.5 సంవత్సరాలు అండి. అవునండి. ఎప్పటి నుంచి అండి ఇబ్బంది ఉంది? ఒక 4 రోజుల నుంచి. 4 రోజుల నుంచి. అవునండి. అంతకుముందు బాగానే ఉండేదండి? అంతకుముందు ఫ్రీగా ఇది బాగానే ఉంది. ఓకే. అంటే అంతకుముందు ఏమైనా జ్వరం ఏమైనా వచ్చిందండి? అదే అసలు మేమే టెస్ట్ గిస్ట్ ఏం చేపిస్తుంది సార్. కాదు, ఈ 4 రోజుల క్రితము ఏమైనా జ్వరం రావడం కానీ, లేకపోతే విరోచనాలు రావడం కానీ, లేకపోతే అలాంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తున్నాయా, లేదా వేరే ఊరు వెళ్ళి రావడం కానీ? అంటే ఒక్కసారి మాత్రం కొద్దిగా తలనొప్పి అన్నట్టుగా ఉంది. ఓకే. తర్వాత ఏంటంటే మళ్ళీ ఏదో తలనొప్పి దాన్ని ఏమంటారు, ఏదో మందు రాసేస్తున్నాం అయిపోతుంది. ఓకే సరే. ఇది అంటే చాలా మందికి ఏంటంటే పిల్లల్లోనూ ఈ జ్వరం వచ్చినప్పుడు కానీ, లేకపోతే కొంచెం విరోచనాలు అయినప్పుడు కానీ, లేకపోతే కనుక కొంచెం వేరే ఊరు వెళ్ళి వచ్చినప్పుడు కానీ, ఇలాంటప్పుడు ఏంటంటే అంతవరకు నార్మల్గా ఈ విరోచనం అనేది కొన్నిసార్లు ఏంటంటే వచ్చి ఆహారంలో మార్పుల వల్ల, సరిగ్గా వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, అలాంటప్పుడు ఏమవుతుందంటే విరోచనం అనేది కొంచెం గట్టి పడుతుందండి, గట్టి కడుతుంది. సో అలా వచ్చి అవునండి. అదే అప్పుడు ఏంటంటే మనకి అంటే సరైన అమౌంట్ వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం అనేది, రెండోదంటే ఆహారంలో సరైన ఫైబర్ అంటే పీచు పదార్థం సరిగ్గా లేకపోవడం వల్ల మనకి ఈ సమస్య కలుగుతుందండి. అందుకంటే మనకి పిల్లలు ఎక్కువ జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉంటారు. అంటే ఈ ఆర్టిఫిషియల్ ప్రిపేర్ చేసిన ఫుడ్స్ అన్ని తింటూ ఉంటారు. అసలు అంటే ఫుడ్ అనేది తగ్గించేస్తున్నారు ఈ మధ్య. అండ్ వాటర్ కంటెంట్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. ఎస్పెషల్లీ సమ్మర్ వచ్చేటప్పుడు ఏంటంటే మనం వాటర్ అనేది ఇంకా డబుల్ తీసుకోవాలి, ఎందుకంటే శరీరం నుంచి చాలా వాటర్ వెళ్ళిపోతుందండి. సో అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండాలి. లేదంటే కనుక మనకి శరీరానికి కావాల్సిన వాటర్ని మనం ఈ పేగులలో ఉన్న విరోచనంలో ఉన్న వాటర్ని కూడా తీసేసుకుంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే విరోచనం మొత్తం గట్టిపడిపోతుంది. సో గట్టిపడితే మేము ఉదయం ఇడ్లీ పెడతామండి. చెప్పండి సార్ చెప్పండి, వినపడుతుంది చెప్పండి. మేము ఇడ్లీ పెడతాము ఉదయం, అది 3 ఇడ్లీ పెడతాము, కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా చారు వేసి పెడతాం. అది అసలు మాకు అర్థం కావట్లా. అదే నేను చెప్పేది పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. చెప్పండి సార్. ఇది ఈ మలబద్ధకం అనేది అంటే చిన్న విషయం నుంచి మొదలవుతుందండి. అంటే చాలాసార్లు ఏంటంటే సరిగ్గా వాటర్ తీసుకుపోవడం వల్ల కానీ, లేకపోతే ఆహారంలో పీచు పదార్థం లేకపోవడం వల్ల కానీ మొదలవుతుంది. ఆ మొదలైంది మనకి అంటే విరోచనం గట్టిపడిన తర్వాత, గట్టిపడిన విరోచనం బయటకు వచ్చినప్పుడు కింద పేగు చివరిని కొన్ని చీలికలు వస్తాయండి. అంటే ఫిషర్స్ అంటాం, అంటే చిట్లినట్టు అవుతుంది అనమాట. ఆ చిట్లిన తర్వాత ఆ నొప్పికి ఏంటంటే మళ్ళీ ఒక 2-3 రోజుల పాటు విరోచనం వెళ్ళరు. సో మళ్ళీ విరోచనం అనేది గట్టిపడుతుంది, మళ్ళీ ఇదే ఇబ్బంది తలెత్తుతుంది అన్నమాట. ఈ విధంగా ఏంటంటే చిన్న విషయంతో మొదలైంది. అంటే మొదట్లోనే కనుక ట్రీట్మెంట్ ఇస్తే కనుక. హలో అమ్మా, నమస్కారం అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. మా బాబుకి 10 months అండి. చెప్పండి. అయితే బాబుకి చెవుల నుంచి చీము కారుతుంది. చెవుల నుంచి చీము కారుతుందమ్మా? ఫస్ట్ కుర్చోలో కారింది, మళ్ళీ దానికి డ్రాప్స్ అవి ఇచ్చారు, అవి వాడుతుంటే రెండో చెవుల నుంచి కూడా కారుతుంది మళ్ళీ. ఓకే. తరచుగా జలుబు చేస్తూ ఉంటుందా బాబుకి? అవునండి, 3rd month నుంచి జలుబుంది బాగా. ఏంటంటే చాలా మందికి కారణాలు ఏంటంటే ఈ ఆటైటిస్ మీడియా అంటాము. ఇదంతా ఏంటంటే జలుబు నుంచి వస్తుంది అన్నమాట. అంటే మన గొంతు నుంచి చెవికి ఈస్టేషన్ చూపించని కనెక్షన్స్ ఉంటాయండి. అవి అంటే మూసుకుపోవడం వల్ల మనకి
ఆ చెవికి ఏరేషన్ లేకపోవడం వల్ల ఏంటంటే లోపల ఈ చెవికి చీము పట్టడం అది వస్తుంది. చాలాసార్లు ఏంటంటే మనం చీమిని ట్రీట్ చేయడం కాకుండా మనం జలుబుని ట్రీట్ చేసుకోవాలి. జలుబు తగ్గితే కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ తాకుండా ఉంటాయండి. ఎందుకంటే చాలాసార్లు ఏంటంటే మీరు రెగ్యులర్గా కొంచెం స్టీమ్ అంటే ఆవిరి పట్టిస్తూ ఉండండి బాబుకి. సో ఆ జలుబుకి సంబంధించిన పిల్లల డాక్టర్ తీసుకోండి. సో రెగ్యులర్గా కనుక జలుబు కనుక అంటే చాలామందికి ఎలర్జీ ఉంటుంది, అందుకని అది వెంటనే కంట్రోల్ అవ్వకపోవచ్చు. కానీ కొంతమందికి లాంగ్ టర్మ్ మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది. అవి వాడుకుంటే తప్ప మనకి పర్మనెంట్ సొల్యూషన్ రాదండి. అవునండి, అది చాలా మందికి ఏంటంటే క్లోజ్ అయిపోతుందండి. సో కాకపోతే ఏంటంటే మనకు జలుబు తగ్గకుండా ఆ హోల్ అని తగ్గదు. ఒకవేళ కనుక కొంతమంది పర్మనెంట్గా హోల్ ఏర్పడితే కనుక ఈఎన్టీ సర్జన్స్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అది చేస్తారు. ముందు పిల్లల డాక్టర్ దగ్గర అది అయిన తర్వాత ఒకసారి ఈఎన్టీ సర్జన్ కూడా చూపించండి, వాళ్ళు మీకు సరైన సహాయం చేయగలరు. మోషన్కి 4 సార్లు ఆ వయసులో వెళ్ళడం అనేది చాలా వరకు సహజం అండి. అంటే మనకి పొట్టబ్రూం లేకుండా ఉండి విరోచన దారి దగ్గర చుట్టూ ఎరుపు లేకుండా ఉంటే కనుక 4 సార్లు అనేది ఇబ్బంది లేదు. అయితే 1-2 రోజుకి ఒకసారి వెళ్ళడం అనేది కూడా నార్మల్ అండి. మనకి ఎదుగుదల సరిగ్గా ఉంటే కనుక మిగతా ఇవి పెద్దగా లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ అను హాస్పిటల్కి చెందిన డాక్టర్ కేవీ రవికుమార్ గారు, పీడియాట్రిక్ సర్జన్ మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సార్ మన స్కానింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం సార్. అంటే యాంటీనేటల్ స్కానింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఈ యాంటీనేటల్ స్కానింగ్ అనేది టిఫా స్కాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవి చాలా కండిషన్స్ అంటే ఇప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే మనకి రకరకాల ప్రాబ్లమ్స్ డిటెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి చాలా సార్లు ఏంటంటే హలో హలో సార్, మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. పాపకి 9 years అండి. ఓకే. భోజనం సరిగ్గా చేయట్లేదు సార్, కొంచెం తింటే మాత్రం కడుపు నిండిపోతుంది అంటుంది. ఓకే. అది ఎందుకని అంటారు? మోషన్ కూడా బాగానే వెళ్తుంది, కొంచెం మార్నింగ్ కొంచెం తింటుంది, ఆఫ్టర్నూన్ కొంచెం తింటుంది, నైట్ కూడా సరిగ్గా తింటేది ఉంటుంది, లేకపోతే లేదు. అంటే అది ఈ మధ్య వచ్చిందండి, ఇంత ముందు కంటే ఎప్పటి నుంచి ఉందా? ఫస్ట్ నుంచి అంతే. ఓకే. వెయిట్ ఎంత ఉందండి పాప? పాప వచ్చేసి ఒక 20 kgs ఉంటుంది, 15 నుంచి 20 kg. ఓకే ఓకే సరే. అంటే అది మొదటి నుంచి ఉంటే కనుక అంటే సడన్గా ఇంప్రూవ్మెంట్స్ అనేవి అంటే ఓన్లీ గ్రోత్ స్పర్ట్స్ వచ్చినప్పుడు అంటే మన హార్మోన్ చేంజెస్ వచ్చినప్పుడు మాత్రమే కొంచెం వాళ్ళకి ఆకలి అనేది సడన్గా పెరుగుతుంది. బట్ ఏంటంటే మనకి యూజువల్గా ఏంటంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి ఎక్కువ టైం చేంజ్ అంటే సరిగ్గా తినకపోతే కనుక వాళ్ళ స్టమక్ అనేది అంటే కడుపు అనేది చాలా చిన్నగానే ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ అంటే మనం సడన్గా ఎక్కువ పెట్టాలనుకున్నా వాళ్ళు వాంతి చేసుకోవడం కానీ లేకపోతే కడుపులో నొప్పి చెప్పడం కానీ జరుగుతుంది అనమాట. సో మనకి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి ఫుడ్లోనే అంటే తక్కువ ఫుడ్లోనే మనం ఎక్కువ క్యాలరీస్ అందేటట్టు మనం చేయాల్సి వస్తుంది అనమాట. అంటే మనకి ఎక్కువ అమౌంట్ పెట్టేది చాలాసార్లు ఏంటంటే వాళ్ళ రకరకాల ఇబ్బందులు అనమాట, వాంతులు రావడం కానీ కడుపులో నొప్పి రావడం కానీ మనకి జరుగుతూ ఉంటుంది. సో గ్రాడ్యువల్గా అంటే ఏదైనా సరే ఏంటంటే మనం నెమ్మదిగా అంటే స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి. ప్లస్ ఏంటంటే తిని క్వాంటిటీలో ఎక్కువ క్యాలరీస్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అంటే కొంచెం ఎగ్ ప్రోటీన్స్ పెట్టడం, లేకపోతే అంటే గీ, నెయ్యి అలాంటివి వాడడం. సో తనకి ఏదైతే ఇష్టమైన ఫుడ్ అనేది కొంచెం అంటే యూజువల్గా ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఎక్కువ తినగలుగుతారు. సో ఇష్టం లేని ఫుడ్ని ఫోర్స్ చేయకుండా ఉండటం. సో నెక్స్ట్ ఏంటంటే మోర్ ఫ్రీక్వెంట్ ఫీడ్స్ అంటే కొంచెం తక్కువ ఎక్కువసార్లు పెట్టడం. అంటే పొద్దున్న మధ్యాహ్నం రాత్రి కాకుండా మధ్యలో స్నాక్స్ లాగా ఫ్రూట్స్ అలాంటివి ఇవ్వటం. అలాంటి వాటితో అంటే గ్రాడ్యువల్గా వాళ్ళని అపిటైట్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. సో యూజువల్గా అంటే మిగతా అంటే యాక్టివిటీ అంతా బాగుండి జస్ట్ తినే క్వాంటిటీ తక్కువ ఉంటే కనుక పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకా చాలాసార్లు ఏంటంటే వాళ్ళు తిన్నది క్యాలరీలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో మనకి ఏంటంటే ఈ క్యాలరీ ఇన్పుట్ అనేది పెంచవలసి వస్తుంది అన్నమాట. అంటే ఆ ప్రాబ్లం అనేది మరీ అంటే ఇబ్బందిగా ఉంటే కనుక అంటే ఇలాంటి వాటితో కూడా ఏమీ ఇంప్రూవ్మెంట్ లేకపోతే కనుక సిరప్స్ అవి ట్రై చేయొచ్చండి. బట్ ఏంటంటే సిరప్స్ అనేవి అంటే జస్ట్ కొంత మార్క్ తీసుకొస్తే కానీ అంటే కంప్లీట్గా మనం అదొకటే దాని మీద బేస్ మీద అంటే సిరప్లతో వెయిట్ గెయిన్ అయితే ఉండదు. బట్ అది కొంత ఆకలి అనేది ఇంప్రూవ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. వాటితో మనం ఇచ్చే ఫుడ్ల ద్వారానే మనం వెయిట్ గెయిన్ పెంచవచ్చు అనమాట. సరే, అదేవిధంగా పిల్లల్లో వరబీజమును హెర్నియా లాంటి వచ్చే అవకాశం ఉందంటారా? చిన్నపిల్లలు వరబీజం హెర్నియాలు అంటే చాలామందికి ఏంటంటే అపోలో ఏంటంటే చిన్నపిల్లలు వరబీజం హెర్నియా లాంటివి రావు. లేకపోతే ఫస్ట్ టైం గుర్తించడం ఏంటంటే పడిపోయినప్పుడు వాపు వచ్చింది అలాంటివి గుర్తిస్తూ ఉంటారు.
కానీ చాలా మందికి ఏంటంటే ఇది చాలా కామన్ కండిషన్ అండి. చిన్నపిల్లలు హెర్నియా కానీ హైడ్రోసిల్ కానీ అన్నట్టు చాలా కామన్ వచ్చే ప్రాబ్లమ్స్. సో వీటికి కారణం ఏంటంటే బేసికల్గా ఇది మేల్ చిల్డ్రన్లో ఎక్కువ వస్తుంది, అంటే ఫిమేల్లో కూడా వస్తుంది, బట్ అంటే మేల్లో కామన్గా వస్తుంది. ఎందుకంటే వీర్యం అనేది మామూలుగా తయారయ్యేప్పుడు కిడ్నీ లెవెల్లో ఉంటుందన్నమాట. అది పిండం పెరుగుతున్నప్పుడు అది నెమ్మదిగా కిందకు వస్తుంది. వచ్చినప్పుడు దాంతోపాటు ఒక పొరను కూడా తీసుకొస్తుంది అన్నమాట. ఆ పొర అనేది క్లోజ్ అవ్వకుండా ఉంటాయి, అంటే అది ఓపెన్గా ఉంటే కనుక మనకి ఈ ఇబ్బంది అనేది అంటే వచ్చిన ఓపెనింగ్ సైజుని బట్టి మనకి ఓన్లీ ఫ్లూయిడ్ ఉంటే కనుక హైడ్రోసిల్ అంటాము. హలో, నమస్తే అండి. నేను రాణి దుర్గారావు అండి. సార్ మీ టీవీ సౌండ్ తగ్గించండి, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. సార్ అయితే చెప్పండి దుర్గారావు గారు. నా పేరు దుర్గారావు గారండి. చెప్పండి. ఆ తర్వాత ఇప్పుడు నా కాళ్ళు కూడా ఊరికి సరే, అదే సార్ మనం బీజం గురించి హెర్నియా గురించి మనం మాట్లాడు. సో ఆ బీజం కిందకి వచ్చినప్పుడు వచ్చి పొర అనేది క్లోజ్ అవ్వకపోవడం వల్ల వచ్చి ఇబ్బందులు అండి. అంటే దారి అనేది చిన్నగా ఉంటే కనుక హైడ్రోసిల్ అంటాం, అంటే ఓన్లీ ఫ్లూయిడ్ ఉంటుందన్నమాట. సో కొంతమందికి అంటే దారి కనుక పెద్దగా ఉంటే కనుక కేవ్ కూడా కింద జారుతుంది, దాన్ని హెర్నియా అంటాము. ఈ హెర్నియా అనేది వస్తే కనుక ఈవెన్ రోజుల పిల్లలు అంటే బరువు పెరిగిన పిల్లల్లో కూడా ఇమీడియట్గా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ వచ్చిన పేగు అనేది ఎప్పుడైనా సరే స్టక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. స్టక్ అయిపోవడం అంటే అది అడ్డుపడిపోతుంది అనమాట, అతుక్కుపోయి ఇంక లోపలికి వెళ్ళదు. అలాంటప్పుడు ఎమర్జెన్సీగా సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఇబ్బందిని ఓవర్కమ్ అవడానికి ఎర్లీగా సర్జరీ చేస్తాం అనమాట. ఇంకా హైడ్రోసిల్ అనేది వస్తే కనుక యూజువల్గా అంటే 1 year వరకు వెయిట్ చేయొచ్చు. చాలామందికి ఏంటంటే ఆ దారి అనేది క్లోజ్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో 1 year తర్వాత కూడా పర్సిస్టెంట్గా ఉంటే కనుక అప్పుడు దాన్ని కూడా సర్జరీ చేయాల్సి వస్తుందండి. సరే, పిల్లల్లో క్యాన్సర్ కణితులు వచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ వస్తే దానికి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? పిల్లలు కూడా అంటే క్యాన్సర్ కణితులకి అతిథులు కాదండి. యాక్చువల్గా ఏంటంటే క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనం పుట్టకూడదు అనమాట. పుట్టిన ప్రతి జీవికి అంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే క్యాన్సర్ ఇస్ నథింగ్ బట్ ఒక కణంలో వచ్చే మార్పు అనమాట. అంటే ఒక కణం అంటే వచ్చి దాని కంట్రోల్స్ కోల్పోతే కనుక, అంటే యూజువల్గా అంటే కణంలో చాలా కంట్రోల్స్ ఉంటాయి. సో ఆ కణ విభజనకు సంబంధించి కంట్రోల్స్ కోల్పోతే కనుక అది నిరంతరం డివైడ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో దాన్ని పట్టించుకోకుండా దాని స్వార్థం చూసుకుంటూ అది డివైడ్ అయిపోతుంది అనమాట. సో మిగతా ఆర్గన్స్ అన్ని ఎఫెక్ట్ అవుతూ లేదా మిగతా ఆర్గన్ ఇన్వైట్ చేస్తూ వెళ్ళిపోతుంది. దాన్ని క్యాన్సర్ కణితి అంటాం. సో పిల్లలు కూడా అంటే కొంతమందికి పుట్టినప్పుడే గడ్డలతో పుడుతూ ఉంటారు, లేకపోతే 6 నెలలప్పుడు, సంవత్సరం అప్పుడు అలాంటి క్యాన్సర్ గడ్డల కింద రావచ్చు. యూజువల్గా చిన్నపిల్లల్లో వచ్చి క్యాన్సర్ గడ్డలు ఆసన భాగంలో వచ్చి టెరటోమాస్ అంటాం, సాక్రోకాక్సిల్ టెరటోమాస్ అంటాం అవి. నెక్స్ట్ కిడ్నీ నుంచి వచ్చి గడ్డలు విలియమ్స్ ట్యూమర్స్ అంటాం. నెక్స్ట్ కిడ్నీ పైన ఎడ్రినల్ గ్లాండ్ అని ఉంటుందండి, దాని నుంచి వచ్చి న్యూరోబ్లాస్టోమాస్. నెక్స్ట్ రెట్రోపెరిటోనల్ ట్యూమర్స్. సో ఇలాంటివి మోస్ట్ కామన్గా వస్తాయి. ఛాతీలో కూడా ఏంటంటే ట్యూమర్స్ రావచ్చు. సో నెక్స్ట్ ఏదో బీర్జాల్లో ట్యూమర్స్ రావచ్చు. సో ఇలాంటివన్నీ చిన్నపిల్లలు వచ్చి అంటే ఆపరేషన్కి సంబంధించిన క్యాన్సర్ కణితులు. ఏదైనా సరే ఏంటంటే మనకి ఒక అనుమానం వచ్చినప్పుడు, లేకపోతే పొట్టలో గడ్డ కింద పెరుగుతున్నప్పుడు దానికి స్కానింగ్ పరీక్షలు చేసి చూసుకుంటే అది ఉన్న దశను బట్టి, అంటే యూజువల్గా ఏంటంటే చాలా వరకు పిల్లలు వచ్చి క్యాన్సర్ గడ్డలు 2వ దశ 3వ దశ వరకు ఉంటే కనుక కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అనమాట. అంటే కంప్లీట్గా అంటే ఈ కీమోథెరపీ కానీ సర్జరీ అండ్ రేడియేషన్ థెరపీ ఇలా మల్టీమోడాలిటీ ట్రీట్మెంట్ ద్వారా మనకి కంప్లీట్గా క్యూర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో కాకపోతే ఏంటంటే గుర్తించిన దశ అనేది ఇంపార్టెంట్. సో ఆ దశని బట్టి మనం ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలా, లేకపోతే ముందు కీమోథెరపీ అది ఇచ్చి సైజ్ తగ్గించిన తర్వాత రిమైనింగ్ ట్యూమర్ని ఆపరేషన్ చేసి తీయడమా, అలాంటి విషయాలనేవి ఆ ఉన్న దశని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. సరే, అదేవిధంగా పుట్టిన పిల్లల్లో తలవాపు, వెన్నుపూస మీద గడ్డలు ఉన్నప్పుడు అంటే ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? ఇది అగైన్ ఏంటంటే ఇప్పుడు ఇంతకు చెప్పినట్టు ఏంటంటే యాంటీనేటల్ డయాగ్నోసిస్ అంటాము. అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే ఇలాంటి ఇబ్బందులు మనం గుర్తించడానికి అవకాశం ఉందండి. సో 4th month 5th month ఆ టైంలో కంపల్సరీ టిఫా స్కాన్స్ అంటాము. అవి చేయించుకుంటే ప్రతి అంటే స్పైనల్ కార్డ్ కానీ లేకపోతే తల కానీ వాళ్ళు డీటెయిల్గా చెక్ చేస్తారు. హలో 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 హలో
తలవాపు ఇవి కనుక గుర్తిస్తే కనుక ఉన్న సివియారిటీని బట్టి కొంతమందికి అంటే వెన్నుపూసలో గడ్డలు బాగా పెద్దగా ఉండి వాళ్ళ కాళ్ళలో కదలిక లేకుండా ఉండి సో వాళ్ళకి కనుక ఇబ్బందులు ఉంటే కనుక వాళ్ళకి అంటే ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొద్దని చెప్తామండి. సో అలా కాకుండా కొంతమందికి ఓన్లీ కొంచెం మైల్డ్ హైడ్రోకెఫలస్ ఉంది, కొంచెం తలలో నీరు ఉండటం, మిగతా అన్ని నార్మల్గా ఉండటం అలాంటివి ఉంటే కనుక మనం కంటిన్యూ చేయొచ్చు. సో కొంతమందికి పుట్టుతోటి కాకుండా అంటే ఇప్పుడు తలలో నీరు అనేది తర్వాత పుట్టిన తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ తలలో బ్లీడింగ్ అవడం వల్ల కానీ ఆ తలలో ఉండే ఆ వాటర్ ఛానల్స్ బ్లాక్ అయిపోవడం వల్ల తలలో నీరు పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఆ ఛానల్స్ బ్లాక్ అయిపోతే కనుక తల అంటే ఎదగాల్సిన దానికంటే ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అనమాట, తల సైజ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ కళ్ళు కిందకి చూడబడటం, లేకపోతే నెక్స్ట్ మాడు అనేది బాగా పెద్దగా అవ్వడం, సో తల బరువుగా ఉండడం అండ్ తల్లిదండ్రులు గుర్తించగలుగుతారు. సో అంటే ఈ రెగ్యులర్ మంత్లీ చెకప్ చేసినప్పుడు తల సైజు పెరగాల్సిన దానికంటే ఎక్కువ పెరగటం, సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏంటంటే దానికి ఒకసారి స్కానింగ్ చేసి చూసుకుంటే మన తలలో నీరు పెరుగుతుందా, నెక్స్ట్ ఏంటంటే అవి ఇక్కడ ప్రాబ్లం ఉందనేది గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దాన్ని గుర్తించి ఆ ఇబ్బందిని బట్టి దానికి ఆపరేషన్ లాంటివి చేయాలా లేకపోతే కొంతకాలం వెయిట్ చేసే మెడిసిన్స్ అనేది చూడడం జరుగుతుందండి. హలో హలో, డాక్టర్ గారు. అమ్మా చెప్పండి అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. మా బాబుకి 1.5 years అండి. ఓకే అండి. అంటే అన్నిగా బాగానే ఉంటుంది కానీ మాటికి జలుబు చేస్తూ ఉంటుంది. ఓకే. పాలు కూడా మానలేదు, ఊరు పంపిస్తాం, మానాడు, మళ్ళీ నా దగ్గర వచ్చిన దగ్గర నుంచి తాగుతున్నారు. ఓకే ఓకే. యూజువల్గా అంటే 1.5 years తర్వాత యాక్చువల్గా అంటే మదర్ ఫీడ్స్ ఎంకరేజ్ చేయమండి. చాలాసార్లు ఏమవుతుందంటే అంటే ఇనిషియల్గా ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది, బట్ తర్వాత ఏంటంటే వాళ్ళు మిగతా ఫుడ్ సరిగ్గా తీసుకోరు అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు తీసుకునే టోటల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అనేది తగ్గిపోతుంది. మనకి ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది 1.5 years అన్నప్పుడు. వాళ్ళ అంటే బయట ఫుడ్ అనేది రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అందుకని అంటే ఇప్పుడు తల్లిపాలు అనేది యూజువల్గా ఏంటంటే 1.5 years తర్వాత అవాయిడ్ చేయడమే బెటరు. సో అంటే కొంచెం మధ్యలో రాత్రిపూట అలాంటివి ఇచ్చినప్పుడు ఇబ్బంది లేదు, కానీ కాకపోతే ఏంటంటే మీరు ఇచ్చి మిగతా ఫుడ్ అంటే ఏదైతే గేదె పాలు లేకపోతే ఇంకా మిగతా ఏమైనా ఇస్తున్నారో వాటికి ఎలర్జీ లాంటిది ఏమైనా ఉందేమో చూసుకోండి. ఎందుకంటే చాలాసార్లు ఏంటంటే మన ఫుడ్ ఎలర్జీ వల్ల ఏంటంటే ఈ జలుబు ఇదండి. గేదె పాలు తప్పిస్తాము డైలీ. ఓకే. అది డేలో ఎన్ని టైమ్స్ పట్టించాలి? పాలు అనేది అంటే రిక్వైర్మెంట్ బట్టి ఉంటుందండి. బట్ ఏంటంటే యూజువల్గా ఏంటంటే 1.5 years తర్వాత సాలిడ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే ఓన్లీ మిల్క్ ప్రొడక్ట్స్ కంటే మనకి అంటే యూజువల్గా రోజుకి 2-3 సార్లు కంటే ఎక్కువ అవసరం లేదు. మిగతా టైం అనేది సాలిడ్స్కి అంటే ఆల్మోస్ట్ 1.5 years అంటే మీరు నార్మల్ డైట్ ఇచ్చేసేయచ్చు. అంటే మామూలుగా ఇంట్లో ఆల్మోస్ట్ అన్నీ పెట్టే పరిస్థితి అనమాట. సో అందుకని ఏంటంటే మనకి ఎక్కువ మిల్క్ మీద ఆధారపడితే ఏంటంటే వాళ్ళ క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది సరిపోదు. సో అందుకని ఏంటంటే మనకి యూజువల్గా ఇది మళ్ళీ కాన్స్టిపేషన్, మోషన్ సరిగ్గా అవ్వకపోవడం, నెక్స్ట్ ఈ ఎలర్జీస్ ఇలాంటివన్నీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో మిగతా సాలిడ్ ఫుడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ పర్టికులర్గా ఏంటంటే ఇది కోల్డ్ అంటే సమ్ కూలింగ్ అంటే ఇమీడియట్గా ఫ్రిడ్జ్లో తీసుకున్న ఇవి చేయడం, లేకపోతే ఫ్రూట్స్ అలాంటివి ఇమీడియట్గా ఫ్రిడ్జ్లో తీసుకుని ఇవ్వడం అలాంటివి కాకుండా జస్ట్ తనకి ఏదైనా పడినవి ఏమైనా ఉంటే కనుక నోట్ చేసుకోవడం, వాటిని అవాయిడ్ చేయడం చేస్తే కనుక ఈ ఎలర్జీ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడగలుగుతాం. ఓకే సార్, మీ యొక్క వాల్యుబిలిటీని మాకు కేటాయించి ప్రేక్షకులకి చక్కటి సలహాలను సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఓకే బస్, ఇది నాటి హలో డాక్టర్ కార్యక్రమం. మరొక హలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అను హాస్పిటల్స్ అత్యాధునిక వైద్య సేవలు అందరికీ అందుబాటులో. సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఒబెసిటీ సర్జరీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, లాప్రోస్కోపిక్ సర్జరీ, డయాబెటీస్ అండ్ డయాబెటిక్ ఫుడ్ కేర్, ట్రామా అండ్ యాక్సిడెంట్ కేర్, ఆర్థోపెడిక్స్ అండ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, గైనకాలజీ, ఇంటెన్సివ్ కేర్, అనస్థీషియాలజీ అండ్ సైకియాట్రీ, పల్మనాలజీ, డెర్మటాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, ఆంకాలజీ, రేడియాలజీ, ఇలా ఎన్నో రకాల వైద్య సేవలు ఒకే చోట. ఆకర్షణీయమైన హెల్త్ ప్యాకేజీలు కలవు. అన్ని రకాల ఎమర్జెన్సీ కేసులు, యాక్సిడెంట్ కేసులు అన్ని వేళలా చూడబడును. అను హాస్పిటల్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కర్ణాటి రామ్మోహన్ రావు మున్సిపల్ హై స్కూల్ వెనుక, కోవెలమూడివారి వీధి, సూర్యారావుపేట, విజయవాడ.